రాష్ట్రంలో అక్రమంగా ఉంటున్న 20 మంది బంగ్లాదేశీయులను పోలీసులు డిపోర్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ జవాన్ల సహకారంతో అప్పగించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, రాష్ట్రంలో ఎంతమంది బంగ్లాదేశీయులు అక్రమంగా ఉన్నట్టు గుర్తించారు? వారిలో ఎంతమందిని డిపోర్ట్ చేశారు? ఇప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ లోనే చాలా మంది హైదరాబాద్ 3 కమిషనరేట్ల పరిధిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో అక్రమంగా కొంతమంది ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు కార్డులు పొంది ఇక్కడ బంగ్లాదేశీయులు ఉంటున్నారని సమాచారంతో పోలీసులు కొద్ది రోజులుగా వాళ్ళ మీద ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా కొంతమందిని గుర్తించడం జరిగింది. అందులో 20 మందిని ప్రధానంగా మొదటగా గుర్తించారు. అందులో 12 మంది మహిళలు, మరో కొంతమంది 8 మంది పురుషులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీళ్ళందరినీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి అధికారుల సాయంతో, విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి అధికారుల సాయంతో, దాంతోపాటు తెలంగాణ పోలీసులు, అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లు, సో ఈ ముగ్గురు కోఆర్డినేట్ చేసుకుని వీళ్ళందరినీ కూడా బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బోర్డర్ వద్ద వాళ్ళని బీఎస్ఎఫ్ జవాన్ల సాయంతో బంగ్లాదేశ్ కి వాళ్ళ ఆర్మీకి అప్పచెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనకి కనిపిస్తున్నటువంటి ఆ ఫోటోలన్నీ కూడా తెలంగాణలో సుమారు వీళ్ళంతా 20 మంది పలు చోట్ల తలదాచుకొని కొన్ని ఏజెంట్ల సాయంతో కొంతమంది గుర్తింపు కార్డులు కూడా కొంతమంది పొందినట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళంతా ఇక్కడ కార్యకలాపాలు చేస్తారు. కొంతమంది ర్యాపిడో కూడా నడుపుతున్నట్టుగా గుర్తించారు. సో వీళ్ళందరినీ డిపోర్ట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పోలీసులు కేంద్ర విదేశాంగ శాఖకి సమాచారం అందించడం, వాళ్ళ ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లకి సహకారం తీసుకుని ఈ రోజు వాళ్ళందరినీ కూడా బంగ్లాదేశ్ బోర్డర్ లో వీళ్ళు అప్పగించడం జరిగింది. దీంతో పాటు మరికొంతమంది కూడా ఇక హైదరాబాద్ లో చాలా మంది ఉన్నట్లుగా గుర్తించారు. వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. ఇటు ఇంటెలిజెన్స్ పోలీసులు, అటు కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా వీళ్ళు ఎవరెవరు ఎప్పుడు వచ్చారు, ఎంతమంది వచ్చారు అనేది ఒక లిస్ట్ అవుట్ చేస్తారు. వీళ్ళంతా కూడా గత కొన్ని నెలలుగా ఇక్కడ హైదరాబాద్ కి వచ్చినట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా పలు చోట్ల ఉన్నట్టుగా గుర్తించి వాళ్ళ వివరాలు సేకరించి ప్రస్తుతానికి 20 మందిని డిపోర్ట్ చేశారు. మరికొంతమంది కూడా కొన్ని రోజుల్లో డిపోర్ట్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. దాదాపు పలు టీంలన్నీ కూడా ఈ బంగ్లాదేశీయులు అక్రమంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడికి వచ్చి తలదాచుకున్నట్లుగా గుర్తించి కొంతమంది ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశీయులు వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొస్తున్నట్లుగా గుర్తించారు. వీళ్ళందరినీ కూడా మరికొంతమందిని త్వరలో డిపోర్ట్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమా, ధన్యవాదాలు నాగార్జున.